నేను బాస్మతి బియ్యంతోనైతే బిర్యానీ అయితే చేసుకుంటున్నానండి. చక్కగా అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటాను. కొత్తిమీర గుజ్జన ఫస్ట్ కొంచెం వేసానండి, ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. ఇదిగోండి బిర్యానీ చూడండి, మనకు చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో, బాగుందండి. చికెన్ కర్రీ బిర్యానీ అయితే నేను వండేసానండి, అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి మా అబ్బాయి మా కోడలు అయితే చెప్తాను అంటున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే ఇప్పుడు పెరుగు చట్నీ అయితే కలిపేస్తానని అంటున్నాడండి. మా అబ్బాయి ఎలా కలుపుతాడో మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడైతే మా అబ్బాయి అయితే పెరుగు చట్నీ అయితే కలుపుతున్నాడండి. పెరుగు చట్నీలోకి కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ అయితే కట్ చేస్తున్నాడండి. పెరుగు చూడండి ఎంత చిక్కగా ఉందో. చిక్కగా ఉన్న పెరుగు చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం అండి, పలసగా ఉంటే అసలు ఇష్టం కాదు. చూస్తుంటే నోరు రుచి. పైపోయితే అలా కింద వద్దున అలాగే వద్దు అంటే మళ్ళీ అలాగే వేస్తామేంటి. అలాగా చీర్స్. చాలు ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు ఎక్కువైపోయి ఫ్రెండ్స్. నువ్వు మళ్ళీ వేసావా? ఇప్పుడు ఏదమ్మా ఇదిగోండి ఇక్కడికి లారీ అయితే వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే మా మధ్యగారు అయితే ఇల్లు పేస్టింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా లారీ అందుకని ఇసుక వస్తాకైతే వచ్చిందండి. మా బజార్ని అయితే ఒకసారి చూద్దురుగానే ఉండండి. మనకి లారీ వెళ్ళిపోయేటప్పుడు అయితే చూద్దురు కానీ మా బజార్ అనేది ఎంత ఇరుగ్గా ఉంటుందో, చాలా ఇరుకండి. అసలు లారీ వస్తాకైతే చాలా కష్టమైతే అయిపోయిందండి. చాలా ఇరుకండి మా బజారు. ఎందుకంటే అందరికందరూ ఇల్లు కట్టేసుకుని పారిగోళ్ళు అయితే కట్టేసుకున్నారండి. అసలు లారీ వస్తాకైతే అసలు చిన్న చిన్న రోడ్డు అయితే అసలు సరిపోలేదండి, అటు ఇటు. అదిగోండి చూడండి ఎంత ఇరుగ్గా ఉందో. ఇంకా మా బజార్ అయితే చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఇదేనండి మా బజారీ, చూడండి ఎలాగుందో, ఇరుకైపోయిందండి. లారీ అయితే వస్తాక చాలా కష్టమైపోయిందండి. ఇదిగోండి ఇసుక. చూస్తారు కదండి మా బజారీ. ఇదిగోండి మా అబ్బాయి మీకు తెలుసు కదా.